Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ధరేష్పురం రేణుక ఎల్లమ్మ గుడిలో మా ఫ్యామిలీ సమర్పించిన బోనం విశేషాలు మరియు మేం పొందిన ఆధ్యాత్మిక ప్రశాంతతను చూడబోతున్నారు. ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, ఆపదల నుండి కాపాడే కరుణామూర్తి. బోనం సమర్పిస్తే చాలు అడిగిన వరాలిచ్చే తల్లి మన రేణుక ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారి దేవాలయం తెలంగాణలోని నల్గొండ జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరేష్పురం గ్రామంలో నెలకొని ఉంది. ముందుగా బోనంను వండడానికి మా వాళ్ళు కట్టెల పొయ్యిని ప్రిపేర్ చేస్తున్నారు. బోనంను శుభ్రంగా కడిగిన కుండలో వండుతారు. ఫ్యామిలీ మెంబర్స్ తలా ఒక చెయ్యి వేసి బోనంను వండారు. దేవాలయానికి ఎదురుగా ఉన్న పరశురాముని గుడి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో వచ్చిన భక్తులు బోనాలు వండుకుంటారు. అంతేకాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ గుడిసెలు అద్దెకు తీసుకొని బంధుమిత్రులతో అమ్మవారికి బోనం సమర్పించి పండగ జరుపుకుంటారు. అంతేకాకుండా ఫంక్షన్ హాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ తల్లి సమీపంలో అన్ని రకాల ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. బోనం కుండ వేడి కొంచెం చల్లారిన తర్వాత చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి వేపాకులతో అలంకరిస్తారు. బోనం పైన కంచులో అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి ధూపదీపాలతో పూజ చేస్తారు. తర్వాత అందరూ బోనంకు నమస్కరించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని వేడుకుంటారు. ఇక బోనం సమర్పించడానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. మోతల మధ్య మా కూతురు అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తుంది. ఆమె వెంట మా ఫ్యామిలీ మెంబర్స్ నడుస్తున్నాము. ఈ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. మనసు నిండా పాజిటివ్ వైబ్స్ నింపుకొని అమ్మవారి దర్శనానికి అడుగులు వేస్తున్నాము. బోనాన్ని అమ్మవారి సమక్షంలోకి తీసుకెళ్లి ఆశీస్సులు పొంది తిరిగి అమ్మవారి కొడుకైన పరశురాముని గుడి దగ్గరకు చేరుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొదటగా కళ్ళుతో ఆరగింపు చేసి బోనం సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ మనసులోని మాటను చెప్పుకొని ముడుపులు కడుతుంటారు. తమ కోరికలు నెరవేరాక మొక్కుబడులు చెల్లించుకుంటారు. అలాగే ఇక్కడికి విచ్చేసే భక్తులు కోళ్లు మేకలు కోసి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. బోనం సమర్పించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అమ్మవారిని దర్శించుకున్నాము. ఈనాటి ఈ అనుభవం కలలో కూడా మర్చిపోలేనిది. జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా కలకాలం నిలిపి ఉంచుకునే రోజు.
If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.